ओके. शुभोदयम कैसे कहते हैं हिंदी में? हिंदी में शुभोदय. शुभोदय. वेरी गुड. शुभोदय. सुप्रभात वो भी कह सकते हैं. ओ सुप्रभात. हाँ सुप्रभात. सुप्रभात సాంస్క్రిట్ వర్డ్ కాదండి సుప్రభాత్. అవునండి సాంస్క్రిట్ డిరైవ్డ్ వర్డ్. మ్యాథ్స్ మీకు హిందీలో సాంస్క్రిట్ డిరైవ్డ్ వర్డ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే సాంస్క్రిట్ డిరైవ్డ్ వర్డ్స్ ఉంటాయి, లేదా అరబిక్ డిరైవ్డ్ వర్డ్స్ ప్లస్ ఉర్దూ డిరైవ్డ్ వర్డ్స్ ఇలా చాలా ఉంటాయి అన్నమాట. కానీ సాంస్క్రిట్ డిరైవ్డ్ వర్డ్స్ నేను ఏం చెప్తాం అంటే అది ప్యూర్ హిందీలో కన్సిడర్ చేస్తాం మనం. నెక్స్ట్ శుభదినం. గుడ్ డే. శుభదినం. शुभ दिन. शुभ दिन. स्क्रीन दिख रहा है जी आपको? हाँ दिख रहे. शुभ दिन. शुभ दिन. ओके. सुप्रभात. शुभ दिन. सुप्रभात. शुभोदय. शुभ दिन. शुभ दिनम. शुभ दिन. दिन का मतलब रोजु. दिन का मतलब रोजु. शुभ मध्याह्నం. गुड आफ्टरनून. गुड आफ्टरनून. శుభ మధ్యాహ్నం. మధ్యాహ్నం హిందీలో కూడా మధ్యాహ్నం. శుభ మధ్యాహ్న. మధ్యాహ్న అని చెప్పొచ్చు. ఇది మధ్యాహ్న అనేది యాక్చువల్గా ఏంటంటే ఇది సాంస్క్రిట్ డిరైవ్డ్ వర్డ్. ఓకే. అలాగే దోపహర్ అని కూడా చెప్తుంటారు. శుభ దోపహర్. దోపహర్. దోపహర్ అంటే ఇక్కడ యాక్చువల్గా ఎలా అంటే ఆ హాకి ముందు ఏదైనా ఒక వర్డ్ ఉందనుకోండి, కాన్సనెంట్ ఉందనుకోండి, హల్ ఉందనుకోండి, కా నుంచి క్షా వరకు ఏమైనా కూడా దాన్ని ఏ అని చదువుతుంటాం అనమాట. ఇప్పుడు మనకు వహ్ ఉందా, వహ్ అంటే అతడు కదా, అతడు ఆమె అది అని అర్థం కదా. సో ఈ వహ్ని ఏం చెప్తాం అంటే మనం వెహ్ అని పడుగుతూ ఉంటాం అనమాట. ఓకే. వహ్ని వెహ్ని. కెహనా ఉంది కదా, కెహనా, దాన్ని కెహనా అని. ఓకే కెహనా అని. సో అలా హాకి ముందున్న వాటిని కూడా ఏ అని పలుకుతూ ఉంటారు. కానీ రాసేటప్పుడు మాత్రం ఆ అని రాస్తాం మనం. వహ్ని వహ్ అని రాస్తాం. అలాగే దోపహర్ అని రాస్తాం, కానీ పలికేటప్పుడు దోపహర్ అని చదువుతాం. ఓకే. దోపహర్. ఎక్కడైనా సరే హాకి ముందు వచ్చేది పే. అంతే మేడం. నెక్స్ట్ శుభ సాయంత్రం. శుభ సంధ్య అని చెప్పొచ్చు అనమాట. శుభ సంధ్య. శుభ సంధ్య అని చెప్పొచ్చు. సంధ్య అంటే సాయంత్రం అనమాట. ఓకే. తెలుగులో కూడా మనం సంధ్య అంటాం, సంధ్యా వేళ అంటాం. శుభ సంధ్య అంటే శుభ సాయంత్రం. గుడ్ ఈవినింగ్. గుడ్ నైట్. శుభరాత్రి. वेरी गुड. शुभ रात्रि या रात कोई बात नहीं. शुभ रात లేదా శుభరాత్రి. రాత్రి. ఓకే. నెక్స్ట్ అభినందనలు. అభినందనలు కంగ్రాచులేషన్స్ చెప్తాం మనం. కంగ్రాచులేషన్. బధాయియా. బధాయియా. బధాయి అంటే అభినందన అనమాట. బధాయియా అంటే అభినందనలు. బధాయి హో అంటాం. ఓకే. బధాయియా. आपको हार्दिक बधाई. మీకు కంగ్రాచులేషన్స్ అండి. మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అని చెప్తాం కదా, అలా కంగ్రాచులేషన్స్ చేసేటప్పుడు బధాయియా. హార్దిక్ బధాయియా. హార్దిక్ అంటే హృదయపూర్వక అని అర్థం అనమాట. హృదయపూర్వక అభినందనలు. ఓకే. హృదయపూర్వక అభినందనలు. ఓకే. నెక్స్ట్ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షల్ని శుభ్ కామ్నాయే. శుభ్ కామ్నాయే అంటే శుభాకాంక్షలు. ఓకే. శుభ కామ్నాయే. శుభేచ్ఛాయే అని కూడా చెప్తాం అనమాట. ఓకే. శుభేచ్ఛాయే. శుభ్ ప్లస్ ఇచ్ఛాయే. ఇచ్ఛా అంటే కోరిక అనమాట. కోరిక. ఇచ్ఛా అంటే కోరిక. శుభ్ ప్లస్ ఇచ్ఛాయే శుభేచ్ఛాయే అవుతుంది అనమాట. శుభేచ్ఛాయే అంటే లేదా శుభకామనాయే ఇలా చెప్పవచ్చు. శుభేచ్ఛాయే లేదా శుభకామనాయే. ఇచ్ఛా అంటే కోరిక అనమాట. కామనా అన్న కూడా కోరిక. ఓకే. కామనా అన్న కోరిక లైక్ శుభ ఆకాంక్షలు. తెలుగులో శుభ ప్లస్ ఆకాంక్ష. ఆకాంక్ష అంటే కోరిక కదా. సో అలా అనమాట. శుభ్ కామనాయే. శుభ ఆకాంక్షలు. శుభాకాంక్షలు. ఓకే. ఎస్. శుభేచ్ఛాయే. ఇచ్ఛా అంటే కోరిక. శుభ్ అంటే మంచి కోరిక. ఓకే. మంచి కోరిక. శుభేచ్ఛాయే. తర్వాత జన్మదిన శుభాకాంక్షలు. ఎవరికైనా మనం బర్త్డే విషయం చెప్పాలనుకోండి, జన్మదిన్. जन्मदिन की शुभकामनाएं. वेरी गुड. जन्मदिन की शुभकामनाएं. जन्मदिन की शुभकामनाएं. దీన్నే ముబారక్ అని కూడా చెప్తుంటారు. శుభాకాంక్షల్ని ముబారక్ హో అని కూడా చెప్తుంటారు. ఓకే. ముబారక్ అంటే అర్థం ఏంటంటే ఇది
అరబిక్ లేదా ఉర్దూ నుంచి వచ్చిన డెరైవ్డ్ వర్డ్ అనమాట. ఓకే, జన్మదిన్ ముబారక్ హో అంటూ ఉంటారు. జన్మదిన్ ముబారక్. జన్మదిన శుభాకాంక్షలు. ముబారక్ అన్న కూడా శుభాకాంక్షలు అర్థం. ముబారక్ ఇది ఏంటంటే ఇది అరబిక్ లేదా ఉర్దూ డెరైవ్డ్ వర్డ్ అనమాట. ముబారక్ హో అంటూ ఉంటారు. ముబారక్ హో అంటే శుభాకాంక్షలు. ఓకే, నెక్స్ట్ వార్షికోత్సవ శుభాకాంక్షలు అంటే వెడ్డింగ్ యానివర్సరీ ఇలా చెప్తున్నాం కదా మనం. ఇలా యానివర్సరీ గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే వార్షిక్ అనే వస్తుండొచ్చు. వార్షిక్ అంటే సంవత్సరిక అని అర్థం వస్తుంది యాక్చువల్గా. దీన్నే సాల్ గిరహ్ అని చెప్పొచ్చు అనమాట. ఇయర్, సాల్ అంటే ఇయర్ కదా, సాల్ గిరహ్ అంటే సంవత్సరం తిరిగితేనే మనం వార్షికోత్సవం చేసుకుంటాం, అంతే కదా. సాల్ గిరహ్కి శుభ్ కామ్నాయే, సాల్ గిరహ్కి శుభ్ కామ్నాయే అంటే వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఓకే, మరి హార్దిక శుభాకాంక్షలు అంటే హార్దిక్ పాండ్యా ఉన్నాడు కదా ఇన్ని క్రికెటర్, అలాగే హార్దిక్ అంటే హార్దిక. ఓకే, హార్దిక్ శుభకామనాయే, హార్దిక్ శుభకామనాయే. ఇవన్నీ మనం ఎదుటి వాళ్ళని విష్ చేసేటప్పుడు జనరల్గా మనం చెప్తూ ఉంటాం కదా, సో దట్ అది ప్రాపర్గా మనం హిందీలో మంచి హిందీలో మనం చెప్పాలనుకున్నప్పుడు ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, और एक बार देखेंगे. శుభోదయం, సుప్రభాత్. ప్రభాస్ లో సాదీసి స్థా పెడతాం అంతే. ప్రభాత్. నెక్స్ట్ సుప్రభాత్, శుభదినం, శుభదిన్. వెరీ గుడ్, శుభదిన్. శుభ మధ్యాహ్నం, शुभ दोपहर. वेरी गुड, शुभ दोपहर. ओके, शुभ सायंत्रम, शुभ मध्याह्నం, शुभ सायंत्रम, शुभ संध्या. ओके, शुभ रात्रि, शुभ रात. అభినందనలు, బధాయియా అభినందనలు. ఓకే, బధాయి హో అంటాను, అభినందనలు. బధాయియా హో అనేది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. హో అంటే అర్థం ఏంటంటే అది మనం వాళ్ళని విష్ చేసినట్టుగా అర్థం వస్తుంది. ఓకే, హో అని చెప్తూ ఉంటాం. బధాయియా హో అంటే అభినందనలు. ఓకే, శుభాకాంక్షలు, శుభకామనాయే. शुभेच्छाएं. वेरी गुड, शुभेच्छाएं. मुबारक हो. शुभकामनाएं, शुभेच्छाएं. ओके, नेक्स्ट जन्मदिन शुभाकांक्षलु. जन्मदिन की शुभकामनाएं. जन्मदिन की शुभकामनाएं. ఇలా నెక్స్ట్ వార్షికోత్సవ శుభాకాంక్షలు. सालगिरह की शुभकामनाएं. सालगिरह की शुभकामनाएं. ओके, हार्दिक शुभाकांक्षలు. हार्दिक शुभकामनाएं. ఓకే, సాల్గిరह की हार्दिक शुभकामनाएं అంటే వివాహ వార్షికోత్సవ హార్దిక శుభాకాంక్షలు. ఓకే, సాల్గిరह की शुभकामनाएं అంటే వార్షికోత్సవ హార్దిక శుభాకాంక్షలు. ఓకే, సో ఇలా చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ మీకు తెలిసినవే. 1 సెకండ్, మన డే టు డే లిస్ట్లో వీటిని కూడా యాడ్ చేసేసుకుందాం. అవునండి, ప్రాక్టీస్ లిస్ట్లో యాడ్ చేసేసుకుంటే చాలా యూస్ఫుల్. అది మనకి యాక్చువల్గా ఏంటంటే మనం ఎందుకు రోజు ప్రాక్టీస్ చేయాలి అంటే మన నోటికి ఇవి అలవాటు అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మజిల్స్కి ఇవి అలవాటు అవ్వాలి. అవును, ఇప్పుడు అవి పలకాలంటే అసలు మొత్తం ప్లే చేయాల్సి వస్తుంది. ఓకే, లెట్ us start our practice. ఓకే, मैं तेलुगु में पूछूंगा. పూచునా అంటే అడగడం. పూచుంగా ఏమన్నారు? డౌటే ఇప్పుడు రాకపోవచ్చు. ట్రై చేద్దాం మేడం, నో ప్రాబ్లం. రేపు ఎల్లుండి మనకి అంతే కదా, ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేస్తుంటాం కాబట్టి ఈ రోజు రాకపోతే రేపు వస్తుంది. ఓకే, చెప్పండి. శుభోదయం. ప్రభాస్. సుప్రభాత్. ఓకే, శుభదినం. శుభదిన్. శుభ మధ్యాహ్నం. शुभ पहर के ముందు లెటర్ दोपहर. शुभ दोपहर. వెరీ గుడ్. శుభ సాయంత్రం. शुभ संध्या. వెరీ గుడ్. శుభరాత్రి. శుభరాత్రి. అభినందనలు. బధాయియా. శుభాకాంక్షలు. శుభ్ కామనాయే.
शुभकामनाएं शुभकामनाएं शुभेच्छाएं शुभेच्छाएं ఓకే జన్మదిన శుభాకాంక్షలు जन्मदिन शुभकामना ये जन्मदिन की जन्मदिन की शुभकामनाएं जन्मदिन की शुभकामनाएं ఓకే జన్మదిన శుభాకాంక్షలు వార్షికోత్సవ శుభాకాంక్షలు वार्षिकोत्सव साल पहर की सालगिरह सालगिरह की शुभकामनाएं వెరీ నైస్ హార్దిక శుభాకాంక్షలు हार्दिक शुभकामनाएं వెరీ నైస్ నేను లక్ష్మి मैं लक्ष्मी हूँ ఓకే నేను ఒక డాక్టర్ मैं डॉक्टर हूँ నేను హైదరాబాద్ నుండి मैं हैदराबाद से నేను హైదరాబాద్ లో ఉన్నాను मैं अभी हैदराबाद में से है హైదరాబాద్ में हूँ నేను బాగున్నాను मैं अच्छी हूँ ఓకే నా పేరు లక్ష్మి मेरा नाम लक्ष्मी है మా ఊరు హైదరాబాద్ मेरा शहर हैदराबाद है వెరీ నైస్ నా భర్త బిజినెస్ మ్యాన్ मेरे पति जी बिजनेसमैन है వెరీ గుడ్ ఇతను మా అబ్బాయి यह मेरा बेटा है ఓకే ఈమె నా కూతురు यह मेरा बेटी है మేరీ బేటీ है मेरी बेटी है వెరీ నైస్ ఆయన మా నాన్నగారు ఈయన మా నాన్నగారు ये मेरे पिताजी हैं ये मेरे पिताजी है ये मेरे पिताजी हैं ఇది నా ఇల్లు ये मेरा घर है ये मेरा घर है ఓకే ఇది నా ఇల్లు అది నా ఇల్లు కాదు यह मेरा घर नहीं है వహ్ అది वह వహ్ మేరా ఘర్ నహీ హై యహ్ అంటే ఇది నా ఇల్లు అన్నారు మీరు ఓకే యహ్ మేరా ఘర్ హై వహ్ మేరా ఘర్ నహీ హై యహ్ మేరా ఘర్ హై వో మేరా ఘర్ నహీ హై ఓకే ఇది నా కారు ये मेरा कार है మేరా కార్ హై లేదా మేరీ కార్ హై ఓకే ఇది నా పెన్ ये मेरी पेन है ఓకే ఇది చిరంజీవి గారి పెన్ ये चिरंजीवी जी की पेन है చిరంజీవి జీకి పెన్ హై ఈమె చిరంజీవి గారి కాళ్ళు चिरंजीवी जी की पेन है చిరంజీవి జీకి పెన్ హై కలం అనేది హిందీలో స్త్రీలింగ్ అనమాట కలం హై అలా చెప్తాం నెక్స్ట్ ఈమె చిరంజీవి గారి కాళ్ళు ये चिरंजीवी जी की बहू है వెరీ నైస్ ఈమె చిరంజీవి గారి తల్లి ये चिरंजीवी जी की माता है ये चिरंजीवी जी की माता जी है మాతాజీ హై నేను ఈ సమయాన్ని పార్క్ లో ఉన్నాను मैं कल इस समय में पार्क में थी ఓకే మే కల్ ఈ సమయ మే కల్ ఈ సమయ కో అని కూడా చెప్పొచ్చు ఓకే మే కల్ ఈ సమయ కో పార్క్ మే థీ మీరు లేడీ కాబట్టి థీ అని చెప్పారు ఓకే పార్క్ మే థీ ఓకే मैं इस समय में पार्क में मैं इस समय को मैं इस समय को पार्क में थी నేను రేపు ఈ టైంకి పార్క్ లో ఉంటాను मैं पार्क లో ना ఓకే నేను రేపు ఈ సమయానికి मैं कल इस समय में पार्क में होंगी వెరీ గుడ్ పార్క్ మే హోంగి అదే ఒక జంట చెప్పాలంటే होंगा హోంగా मैं इस समय में पार्क में होऊंगा వెరీ నైస్ నేను రేపు పెళ్ళిలో ఉంటాను मैं कल शादी में होंगी వెరీ గుడ్ నువ్వు आप తుమ్ ఓకే ఉన్నావు నువ్వు ఉన్నావు तुम है తుమ్ హో నువ్వు సునీత तुम सुनीता हो వెరీ నైస్ నువ్వు పనామివి तुम काम वाली हो तुम काम वाली हो ఓకే నువ్వు రామువి तुम रामू हो వెరీ గుడ్ నువ్వు నౌకర్వి तुम नौकर वाला हो లేదా కామ్ వాలా సారీ నౌకర్ కామ్ వాలా హో కామ్ వాలే హో లేదనుకుంటే తుమ్ నౌకర్ హో సింపుల్ తుమ్ నౌకర్ హో ఓకే నువ్వు ఆఫీస్లో ఉన్నావా క్యా తుమ్ ఆఫీస్ లో ఉన్నావా క్యా తుమ్ ఆఫీస్ మే హో అంతే క్యా తుమ్ ఆఫీస్ మే హో అంతే నువ్వు ఉన్నావా అని చెప్పాలనుకున్నప్పుడు మీకు తుమ్ వచ్చిందంటే హోనే వస్తుంది ఓకే నువ్వు ఎక్కడున్నావు తుమ్ కహా హో ఓకే తుమ్ కహా హో నువ్వు లైబ్రరీలో లేవు తుమ్ లైబ్రరీ మే నహీ హో నువ్వు లైబ్రరీ లేవా तुम लाइब्रेरी में नहीं हो क्या तुम लाइब्रेरी में नहीं हो क्या तुम लाइब्रेरी में नहीं हो ఓకే మీరున్నారా क्या तुम हो क्या तुम हो నువ్వు అలా చెప్పొచ్చు లేదనుకుంటే మీరు అన్నప్పుడు రెస్పెక్ట్ ఇస్తూ తమరు అని చెప్పాలనుకోండి ఆప్ హై క్యా ఆప్ హై అలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ నువ్వు నిన్న లైబ్రరీలో ఉండి ఉన్నావు నువ్వు స్త్రీ तुम कल लाइब्रेरी में हो सॉरी ఉండి ఉన్నావు నిన్న గురించి మనం మాట్లాడుతున్నాం. ఎస్ నిన్నే కదా
నేను ఉన్నావంటే ఉండి గురించి ఆలోచిస్తున్నా. అంటే స్ట్రాంగ్ గా చెప్పాల్సింది మనం హూ అన్నాం కదా. లేదు లేదు. నువ్వు నిన్న లైబ్రరీలో ఉండి ఉన్నావు. కల్ తుమ్ కల్ లైబ్రరీ మే హోంగా. తుమ్ కదా, సారీ హోగా. నిన్న 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 తే తే థీ స్త్రీ కదా, స్త్రీ కదా థీ. కదా సారీ. ఓకే, అది కామన్ మేడం. ఇంకొక 3-4 days లో అవన్నీ పోతాయి, ఆ కన్ఫ్యూజన్స్ అన్ని పోతాయి. ఓకే, తుమ్ కల్ లైబ్రరీ మే థీ. థీ, వెరీ గుడ్. అదే పురుషుని అనాలి మీరు, నువ్వు నిన్న లైబ్రరీలో ఉన్నావని. తుమ్ కల్ లైబ్రరీ మే తుమ్ కల్ లైబ్రరీ మే థా. థే థే తుమ్ వచ్చినప్పుడు థే వస్తుంది. తుమ్ కాబట్టి థే రావాలి. ఓకే, నువ్వు ఇంతకు ముందు మన ఒకరివి. తుమ్ इसके पहले तुम इसके पहला मेरा मेल అయితే నౌకర్, నౌకర్ और काम वाला थे లేదా నౌకర్ థే. ఓకే, తుమ్ ఇస్కే పెహలే హమారా లేదా మేరా నౌకర్ థే. హమారా అంటే మా యొక్క, మేరా అంటే నా యొక్క. ఓకే, నౌకర్ థే, నౌకర్వి. ఓకే, ఆమె ఇంతకు ముందు మా పని ఆమె. वह इसके पहले हमारा काम वाली थी. वेरी नाइस. काम वाली थी. हमारी काम वाली थी. हमारी काम. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్. నువ్వు రేపు హైదరాబాద్ లో ఉంటావు. तुम कल हैदराबाद में होगा. హోగే, నువ్వు వచ్చింది కాబట్టి పురుషుడైతే గే, గా కాదు గే వస్తున్నాడు, ఏ కారం వస్తుంది అనమాట. పాస్ట్ టెన్స్ లో అయితే థే వస్తుంది, ఫ్యూచర్ టెన్స్ లో హోంగే వస్తుంది. హోగే హోంగి. హోంగి అంటే నేనున్నాను అని, హోగి హోగా అంటే నేనున్నాను అని అబ్బాయి చెప్పడం. హోంగా, హూంగా, హోంగి అంటే చూడండి. హూంగా అంటే అర్థం ఏంటంటే ఉంటాను నేను చెప్తున్నాను. అదే మీరేం చెప్తున్నారు, హూంగి అంటున్నారు. హూంగి అంటే ఉంటాను అని మీరు చెప్తున్నారు. ఓకే, మరి నువ్వు అని ఎదుటి వాళ్ళని చెప్పేటప్పుడు పురుషుడైతే హోగే అంటాం, నువ్వు ఉంటావు. ఓకే, స్త్రీ అయితే హోగి అంటాం. పురుషుడైతే హోగే, హోగే. స్త్రీ అయితే హోగి. హోగి. ఇప్పుడు చెప్పండి, నువ్వు రేపు హైదరాబాద్ లో ఉంటావు. తుమ్ కల్ హైదరాబాద్ మే హోగి. హోగే, సారీ, పురుషుడు. అదే స్త్రీ అయితే तुम कल हैदराबाद में होगी. హోగి అంతే, హోగే హోగి. హోగే పురుషుడు, హోగి స్త్రీ. ఓకే, నువ్వు రేపు ఎక్కడ ఉంటావు? పురుషుడు అయితే कल तुम किधर कहाँ होगे. కల్ తుమ్ కహా హోగే. నువ్వు రేపు ఎక్కడ ఉంటావు? ఓకే, చెప్పండి, నువ్వు రేపు ఎక్కడ ఉంటావు అని ఒక స్త్రీని అడగాలి. మీరు ఎలా అడుగుతారు? కల్ తుమ్ కహా హోగి. వెరీ నైస్. కల్ తుమ్ కహా హోగి, నువ్వు రేపు ఎక్కడ ఉంటావు? వెరీ నైస్. నెక్స్ట్, నువ్వు ఇంతకు ముందు ఎక్కడున్నావు? పురుషుడు. तुम इसके पहले कहाँ थे. వెరీ నైస్. ఓకే, నువ్వు ఇంతకు ముందు ఎక్కడున్నావు? స్త్రీని అడగాలి. కల్ ఇస్కే పహలే కహా హోగి. సారీ కహా థీ. వెరీ నైస్. నువ్వు నిన్న ఎక్కడున్నావు? కల్ తుమ్ కహా థీ. ఓకే, తుమ్ ఇస్కే పెహలే కహా థీ. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం మర్చిపోయాను. ఆప్కే హెల్త్ కైసే హై. ఆప్కి తబియత్ కైసీ హై. తబియత్ आपकी तबीयत कैसी है. ఓకే, మీరు కైసీ హై ఎందుకంటే తబియత్ అని స్త్రీలింగం చెప్పుకున్నాం కాబట్టి అలా. ఓకే, మీరు ఎలా ఉన్నారు? आप कैसे हैं. మీరు ఎలా ఉన్నారు? మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? आपका बेटा कैसा है. వెరీ నైస్. आपका बेटा कैसा है. మీ అమ్మాయి ఎలా ఉంది? आपका बेटी कैसी है. आपकी बेटी कैसी है. आपकी बेटी कैसी है. ఓకే, వెరీ నైస్. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? आपको पिताजी कैसे हैं. ఆప్కే పితాజీ. ఆప్కో కాదు, ఆప్కే అంటాం అనమాట. కాకేకి అంటే యొక్క అని అర్థం కదా. సో ఆప్కే పితాజీ కైసే హై. కాకి నేర్చుకోలేదు కదా. కాకేకి అంటే చిరంజీవి కా చెప్పాను నేను యాక్చువల్గా. వచ్చింది చిరంజీవికి. చిరంజీవికి ఒకసారి మళ్ళీ చూద్దాం. మనం ఎవరిదైనా కూడా, ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చాను, మీరు నన్ను మేడం నేను ఫిల్మ్ స్టార్స్ ఇల్లు ఏం చూడలేదండి, ఒకసారి అలా వెళ్దాం తీసుకెళ్ళండి అన్నాను. అప్పుడు మీరు నన్ను తీసుకెళ్ళి చూపిస్తున్నారు అనమాట. ఏం చూపిస్తున్నారు?
ఇది చిరంజీవి గారి ఇల్లు, ఇది బాలకృష్ణ గారి ఇల్లు అని చెప్పేసి మీరు నాకు చూపిస్తున్నారు. ఓకే, ఉమ్, అంటే చిరంజీవి గారి యొక్క ఇల్లు, ఓకే, బాలకృష్ణ గారి యొక్క ఇల్లు, ఇది చిరంజీవి గారి యొక్క కారు, ఓకే, ఆవిడ చిరంజీవి గారి యొక్క తల్లి, ఆవిడ బాల్కనీలో కూర్చున్నారనమాట. ఓకే, మీరు నాకు ఇది మనం చేసాం. చూసాం మనం ఇది. ఓకే, సో ఇలా మీరు నాకు చెప్పేటప్పుడు ఈ ఇమేజెస్ ఇవి రావట్లేదండి. ఇది చాలా మీనింగ్ఫుల్ అంటే బాగా అర్థమయ్యేలా ఉంది. నేను 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 పంపిస్తాను మేడం. బుక్ లో ఉందేమో అని కూడా చూసా, అవి ఒక ఇమేజెస్ ఆ ఇమేజెస్ లేవు అంటే ఇమేజెస్ రీసెంట్ గానే ఇది చేశాను ఇది. ఓకే, ఇప్పుడు చూడండి, యాక్చువల్ గా చిరంజీవి కా బేటా, అదే పురుషుడు కాబట్టి చిరంజీవి కా బేటా. అదే చిరంజీవి గారు ఆయన చెప్పాలనుకోండి, ఈయన ఎవరు అని అడిగాం మనం రామ్ చరణ్ తెలియదు అనుకోండి, ఎవరో ఫారినర్ ఎవరో. ఓకే, రామ్ చరణ్ గారు పక్కన ఉంటే ఈయన ఎవరని అడిగారు అన్నమాట. అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్తారు, ఇతడు నా కొడుకు అని చెప్పాలి. యహ్ మేరా బేటా హై, మేరా బేటా హై, యహ్ మేరా బేటా హై. ఆయన చెప్పేటప్పుడు ఇతను నా యొక్క కొడుకు అని చెప్పినప్పుడు యహ్ మేరా బేటా హై అని చెప్తారు. ఓకే, అదే నాగబాబు గారిని ప్లస్ పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు ఎవరని అడిగాం మనం, చిరంజీవి గారిని అడిగితే ఆయన ఏం చెప్తారు, వీళ్ళు నా సోదరులు అని చెప్పాలి. వీళ్ళు నా సోదరులు చెప్పండి. మేరా కే బాయి, మేరే, ఏ మేరే బాయి హై, మేరే ఇద్దరు కదా. ఇక్కడ ఒక్కడు కాబట్టి కొడుకు ఒక్క పర్సన్ కాబట్టి సింగులర్ కాబట్టి కా యూజ్ చేసాము. ఓకే, సో చిరంజీవి కా అన్నాము. ఓకే, లేదనుకుంటే చిరంజీవి గారిని అడిగితే కనుక ఆయన ఏమంటారు, మేరా బేటా, యహ్ మేరా బేటా హై, ఇతను నా కొడుకు అని చెప్తారు ఆయన. ఓకే, ఇప్పుడు మనం చెప్పాలంటే చిరంజీవి కా అంటాం. ఓకే, అది కా వాళ్ళ బ్రదర్స్ గురించి చిరంజీవికే బాయి, చిరంజీవికే బాయి, చిరంజీవికే పితాజీ. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి మనం కే యూజ్ చేసాం, బాగుంది. ప్లోరల్ అయితే. కానీ ఇక్కడ ఒక్క పర్సన్ ఉన్నా కూడా, ఒక్క ఆయన ఉన్నా కూడా ఆయనకి రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి చిరంజీవికే పితాజీ, ఆయన చిరంజీవి గారి నాన్నగారై ఉన్నారు అంటాం. ఓకే, పితాజీ అతడు. ఆయన చెప్పాలి అంటే మేరాకే పితాజీ అంటారా, ఆయన మేరే పితాజీ, మేరే పితాజీ, మేరే భాయి, మేరే భాయి. ఎస్, ఓకే, ఏమి లేదండి, చాలా సింపుల్ అనమాట, చాలా సింపుల్. మేరా భారత్ మహాన్ అంటాం మనం. అంటే మేరా భారత్ మహాన్ అంటే నా భారతదేశం గొప్పది అని, నా దేశం. ఓకే, మేరా దేశ్, నా దేశం, మేరా దేశ్ అంటే నా దేశం. ఓకే, అలా అనమాట. దేశ్ అనేది పుణ్యంలోకి వస్తుంది కాబట్టి మేరా దేశ్ అంటాం. ఓకే, చూడండి ఇప్పుడు ఈ కాకేకీలే ఎదుటి వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఏమో కాకేకీలుగా చెప్తాం మనం. కానీ ఎప్పుడైతే నా యొక్క అని చెప్పాలనుకున్నప్పుడు ఇది ఏమవుతుందంటే మై ప్లస్ కా మేరా అవుతుంది, మై ప్లస్ కే మేరే అవుతుంది, మై ప్లస్ కి మేరీ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు చిరంజీవి గారు ఆయన ఫ్యామిలీ గురించి ఆయన చెప్పాలనుకోండి, మనకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఆయన. ఓకే, మీరు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే నేనేదో ఫారినర్ అన్నమాట, నాకు తెలియదు యాక్చువల్గా. ఓకే, సో దట్ ఆయన మీరు ఇంట్రొడ్యూస్ చేశారు, ఏ చిరంజీవి జీ హై, ఈయన చిరంజీవి గారు. ఓకే, ఏ చిరంజీవి జీ హై, ఏ అంటే ఈయన చిరంజీవి గారు, చిరంజీవి జీ హై అని నాకు పరిచయం చేశారు. మీరు పరిచయం చేసిన తర్వాత నేను నమస్తే జీ అని చెప్పాను. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు అక్కడ. ఉన్నప్పుడు ఆయన ఒక్కొక్కరికి నన్ను పరిచయం వాళ్ళని నాకు పరిచయం చేస్తున్నారు అనమాట. ఓకే, అప్పుడు ఆయన ఎలా చెప్తారంటే, యహ్ మే అంటే నేను, మై ప్లస్ కా మేరా, యహ్ మేరా బేటా హై, ఇతను నా కొడుకు. ఓకే, యహ్ ఇతడు, మేరా బేటా హై, నా కొడుకు అని చెప్తాడు ఆయన. తర్వాత బ్రదర్స్ని చూపిస్తూ ఏ వీళ్ళు, ఏ అంటే వీళ్ళు కదా, ఏ మేరే, మై ప్లస్ కే మేరే భాయి హై, ఏ మేరే భాయి హై, వీళ్ళు నా సోదరులు. ఓకే, ఆయన ఫోటో, వెంకట్రావు గారు ఫోటో చూపిస్తూ ఈయన మా తండ్రి. ఓకే, ఏ మేరే పితాజీ హై, ఏ మేరే పితాజీ హై అని చెప్తారు. ఓకే, పిల్లల ముగ్గురిని చూపిస్తూ ఏ మేరే బచ్చే హై, బచ్చే వీళ్ళు మా పిల్లలు. ఓకే, నెక్స్ట్ తల్లిగారిని చూపిస్తూ ఏ మేరీ మాతాజీ హై, మాతాజీ హై. ఓకే, భార్యను చూపిస్తూ యహ్ మేరీ, యహ్ ఇక్కడ ఏ అనరు, ఎందుకంటే వీరు నా భార్య గారు అని చెప్పరు కదా జనరల్గా, అంటే ఈమె నా భార్య అని చెప్తాం కాబట్టి యహ్ మేరీ పత్ని హై. ఓకే, అదే కూతురు ఇద్దరిని చూపిస్తూ మేరీ బేటియా, ఏ వీళ్ళు మేరీ బేటియా హై,
ఓకే. ఓకే. ఆ, మీరు బాయి ఇద్దరుంటే బాయి అంటే ఇద్దరున్నా బాయి అండ. ఆ ఇద్దరు ఉన్న భాయి అంటాం. మాత్రం ఇద్దరుంటే బేటియా బేటియా అనాలన్నమాట. భాయి అనేది ఏమవుతుందంటే పుల్లింగ్లో సారీ ఏకవచనంలో బహువచనంలో అంటే సింగులర్లో ప్లూరల్లో రెండిట్లో కూడా భాయి అనమాట. ఓకే. భాయి అని చెప్తాం. అయితే మరి మోదీ గారు స్పీచెస్ అవి విన్నాం అనుకోండి మనం, ఆయన ఏమంటారు? అదే నేను ఆలోచిస్తున్నా. ఆ? అదే నేను ఆలోచిస్తున్నా. మేరా భాయి और बहन అంటారు కదా. ఆ, ఆ, మేరే భాయి और बहन అంటారు. ఓకే, మేరే మేరే భాయి और बहने. ఉమ్. మేరే భాయి అంటే నా సోదరులు, భాయి అలాగే బెహనే బెహనే అంటే సోదరిమణులు అనమాట. ఒకవేళ చిరంజీవి గారు సిస్టర్స్ ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళ ఫోటోలు కూడా మనకి దొరికాయి అనుకోండి, వాళ్ళ ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆయన ఈ వీళ్ళు నా సిస్టర్స్ అని చెప్పాలనుకున్నప్పుడు ఏ మేరీ బెహనే హే బెహనే అని చెప్తారనమాట. ఒక ఆవిడ ఉంటే మేరీ బెహన్, బెహన్ అంటే సోదరి. ఇద్దరు ఉన్నారనుకోండి బెహనే బెహనే అని చెప్తారు. అర్థమైందా మీకు? అంతే, చాలా చాలా సింపుల్ అనమాట, చాలా సింపుల్. ఆయన గురించి ఆయన ఫ్యామిలీ ఆయన ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మేరా మేరే మేరీ యూజ్ చేస్తారు. మేరా మేరే మేరీ మూడిటికి అర్థం ఏంటంటే నా యొక్క అని అర్థం. కాకపోతే అక్కడ ఆయన ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాళ్ళ జెండర్ని బేస్ చేసుకుని మేరా ప్లేస్ చేయాలా, మేరే ప్లేస్ చేయాలా, మేరీ ప్లేస్ చేయాలని డిసైడ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం చెప్పాలండి చిరంజీవి జీకా, చిరంజీవి జీకే, చిరంజీవి జేకి. అంతే, అర్థమైందా మీకు? అంటే ఆ పేరు ప్రకారం కాకేకీలు పెట్టేస్తారు. ఆపోజిట్ మీరు చెప్పకండి. మీరు చిరంజీవి గారు ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఏదో ఫారిన్ నుంచి వచ్చారు, మీకు ఎవరో ఇండియన్స్ ఎవరో తెలియదు, వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళని అందరికీ ఇండియన్స్ అందరికీ తెలుసు అనుకోండి. కాకపోతే మీరు వేరే కంట్రీ నుంచి వచ్చారు. అప్పుడు మీరు అంటారు ఏమనంటే మీరు చెప్పకండి, నేను చెప్తాను. ఓకే, మీరు చెప్పకండి వీళ్ళు ఎవరెవరో నేను చెప్తానని నేను గెస్ చేస్తాను అంటారు అనమాట. అని అప్పుడు మీరు మొదలు పెట్టారు ఏంటంటే యహ్ ఆప్కా బేటా హై, యహ్ ఆప్కా బేటా హై. ఓకే, ये आपके भाई है, ये आपके पिताजी हैं, ये आपके बच्चे हैं, ये आपकी माताजी हैं, ये आपकी पत्नी है, ये आपकी बेटियां हैं. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, సో ఇలా ఆప్కా అంటే మనమే ఆయనకి ఇంట్రడ్యూస్ చేసినట్టుగా చేసాం అక్కడ. అంటే అవతల పర్సన్ తో మనకి ఆ ఇంటిమసీ తుమ్ అనే పర్సన్ అంటే తుమ్కా, తుమ్కే, తుమ్కి కూడా అనొచ్చు. అక్కడ ఏమవుతుందంటే తుమ్కా అవుతుంది అనమాట, అది తుమ్హారా అవుతుంది. తుమ్హారా తుమ్హారా తుమ్హారే తుమ్హారే తుమ్హారా తుమ్హారే. ఓకే, తుమారా కా, తుమారా కే, తుమారా కా యాడ్ అయినప్పుడు ఏమవుతుందంటే తుమ్ కాస్త తుమ్హారా అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు చిరంజీవి గారు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడు స్కూల్ డేస్ లో చదువుకున్న, దాని తర్వాత మీరు ఫారిన్ వెళ్ళిపోయారు. ఓకే, ఇప్పుడే వచ్చారు కొత్తగా ఇండియాకి చాలా కాలం తర్వాత. ఇప్పుడు నేను నీ ఫ్యామిలీ గురించి నేను ఎవరెవరో నేను గెస్ట్ చేస్తాను చూడు అన్నారనమాట. అప్పుడు మీరు ఏమంటారు? యహ్ తుమ్హారా బేటా హై. ఓకే, యహ్ तुम्हारे भाई है, तुम्हारे भाई है. तुम्हारे, ये तुम्हारे पिताजी है. ओके, तुम्हारे बच्चे पिताजी है, तुम्हारे बच्चे है, ये तुम्हारे बच्चे है. सो यह तुम्हारी माताजी है, माताजी है. यह तुम्हारी पत्नी है, ये तुम्हारी बेटियां हैं. ఓకే, ఏదో సినిమా పేరు చెప్పి ఇది నీ సినిమాయే కదా, ఓకే పునాదిరాళ్ళు ఇది నీ సినిమాయే కదా అని మీరు అడగాలన్నమాట. ఓకే, పునాదిరాళ్ళు తుమ్హారీ ఫిల్మ్ హై క్యా? ఓకే, తుమ్హారీ ఫిల్మ్ హై నా యాడ్ చేయొచ్చు లేదా క్యా యాడ్ చేయొచ్చు. ఫిల్మ్ అనేది ఏంటంటే స్త్రీలింగ్ అనమాట. ఓకే, మీరు ఒకవేళ ఆ ర్యాపో లేదనుకోండి మీకు ఆయనకి లేకపోతే అప్పుడు మీరు ఏమంటారు? గౌరవంగా ఆప్కి అంటారు. అదే మీరు ఫ్రెండ్ అయితే తుమ్హారీ అంటారు. ఫిల్మ్ హై క్యా, అది మీ ఫిల్మే కదా, మీ ఫిల్మే కదా అని చెప్పాలనుకున్నప్పుడు నా యూజ్ చేస్తాను. కదా అంటే నా. పునాదిరాళ్ళు ఆప్కి ఫిల్మ్ హైనా, మీ ఫిల్మేనా, మీ ఫిల్మే కదా, కదా అనే అర్థంలో నా యూజ్ చేస్తాం. ఓకే, క్యా పునాదిరాళ్ళు ఆప్కి ఫిల్మ్ హై, పునాదిరాళ్ళు మీ ఫిల్మా అని క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు పునాదిరాళ్ళు ఆప్కి ఫిల్మే క్యా, ఫిల్మ్ హై అంటే క్యా ఒకసారి వస్తుంది రెండిట్లో ఎక్కడో చోట. పునాదిరాళ్ళు ఆప్కి ఫిల్మ్ ఆప్కి ఫిల్మే ఆప్కి ఫిల్మే మీ సినిమాయేనా. ఓకే, సో ఆ విధంగా మనం చక్కగా ఇవి అంటే కాకేకీలు యాడ్ చేస్తే ఎలా వస్తుంది అనేది మనం ఒకసారి చూసాం. యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా ఇది అర్థమైంది కానీ ఇంకా నేను అది మిస్ అయిపోయినట్టు. ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ ఇది నేను సెండ్ చేస్తాను మీకు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు
రివర్స్ లో కూడా అనమాట. ఇంకొకటి కూడా అండి, మనం తే తీలు హుంగా కూడా మీరు ఇలా పిక్చర్స్ పెట్టారు కదా, సింగులర్ డబుల్, అది ప్లూరల్ ఫీమేల్ అండ్ మేల్ ఉన్నప్పుడు లైక్ అంటే చిన్న చిన్న ఉన్నాయి కదా, చాలా అంటే బాగా అర్థమయ్యేలాగా ఉంది. షూర్ అవి నేను సెండ్ చేస్తాను, మీకు సెండ్ చేస్తాను షూర్ డెఫినెట్గా. ఓకే, అలాగే ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు రివర్స్ లో కూడా అనమాట. ఇప్పుడు చిరంజీవికా బేటా రామ్ చరణ్ అన్నాం కదా మనం, ఇప్పుడు రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అంటే రివర్స్ లో ఈ ఆర్డర్ లో. ఓకే, అప్పుడేమొస్తుంది, రామ్ చరణ్ కా పితాజీ చిరంజీవి హే రాదు కదా. అప్పుడు కా యూజ్ చేయం కదా, పితాజీ అంటే రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి రామ్ చరణ్ కే పితాజీ వస్తుంది కదా. రైట్ రైట్, అదనమాట. ఎందుకంటే ఆ రివర్స్ ఆర్డర్ కూడా మనం చేసాం అనుకోండి, మనకి కాకికిల్ ప్రాక్టీస్ అయిపోతాయి బాగా. రామ్ చరణ్ కే పితాజీ చిరంజీవి హే, చిరంజీవి హై. పవన్ కళ్యాణ్, ఒక్క నిమిషం ఓకే నో ప్రాబ్లం. राम चरण के पिताजी चिरंजीवी हैं, पवन कल्याण के भाई चिरंजीवी हैं, पवन कल्याण అంటే పవన్ కళ్యాణ్ కే భాయి, ఎందుకంటే పెద్ద ఆయన కదా, ఆయన రెస్పెక్ట్ ఇస్తున్నాం, మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం, ప్లస్ అలానే పవన్ కళ్యాణ్ కూడా రెస్పెక్ట్ ఇస్తారండి అన్నయ్య కాబట్టి. ఓకే నాగబాబు పవన్ కళ్యాణ్ కో బాయి, కో అని కో కాదు, కేనే వస్తుంది, కాకేకి కే. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి కలిపి ఆయన బ్రదర్ అని చెప్పాలి అంటే అప్పుడు కేనే వస్తుంది, ఎందుకంటే వీళ్ళిద్దరికంటే ఈయన పెద్ద ఆయన కదా. లేదా ఓకే, నాగబాబు పవన్ కళ్యాణ్ కే భాయి చిరంజీవి హే. వెరీ గుడ్. నెక్స్ట్ వెంకట్రావుజీ. ఓకే, వెంకట్రావుజీ కా బేటా చిరంజీవి హే. వెరీ నైస్. ఎందుకంటే ఇక్కడ ఆయన మనం కొడుక్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు జనరల్ గా, అంతే కదా. ఓకే, వెంకట్రావు జీ కా బేటా అని చెప్తాం అనమాట. అంటే వెంకట్రావు గారి యొక్క కొడుకు చిరంజీవి జీ హే. ఈయనకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలంటే వెంకట్రావుజీ కే బేటా చిరంజీవి జీ హే అనొచ్చు. అంటే మనం ఈయన కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి, ఓకేనా, ఈయన కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి ఈయన కూడా పెద్ద ఆయన కాబట్టి. అప్పుడు రామ్ చరణ్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా ప్రాబ్లం కాదు, ఎందుకంటే ఆయన మన ఏజ్ ఆయన కాబట్టి ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఓకే, సో అలాంటప్పుడు ఏంటంటే మనం చిరంజీవి జీ కా బేటా రామ్ చరణ్ హై అనొచ్చు. ఓకే, మీకు అర్థమైందా? ఇక్కడ ఏంటంటే రామ్ చరణ్ జీ కే పితాజీ చిరంజీవి హై, ఎందుకంటే చిరంజీవి గారికి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం అక్కడ. సో ఇక్కడ వెంకట్రావు గారు చిరంజీవి గారు ఇద్దరిని తీసుకున్నప్పుడు ఏంటంటే ఇద్దరికి రెస్పెక్ట్ ఇస్తున్నాం మనం. రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం మనం, కే యూజ్ చేస్తాం అనమాట. అంటే చిరంజీవి జీ కే పితాజీ వెంకట్రావు జీ హై అని చెప్పడానికి కే యూజ్ చేస్తాం. వెంకట్రావు జీ కే బేటా చిరంజీవి హై, చిరంజీవి జీ హై. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇద్దరు పెద్దవాళ్ళే కాబట్టి ఇద్దరికి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి అక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం కే యూజ్ చేస్తున్నాం. ఓకే, అలా చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళ తండ్రి చిరంజీవి అని చెప్పాలనుకున్నప్పుడు కూడా మీరు వీళ్ళ తండ్రి, వీళ్ళ యొక్క, వీరు అంటే ఏ అంటాం అనమాట. ఏ అంటే వీరు, కా అంటే యొక్క. ఓకే, కా కాదు కే, ఎందుకంటే ఇక్కడ చిరంజీవి ఆయన మా తండ్రి కాబట్టి కే అని యూజ్ చేస్తాం. వే ప్లస్ కే ఏమవుతుందంటే ఉన్కే అవుతుంది అనమాట. వాళ్ళ యొక్క లేదా వీళ్ళ యొక్క అంటే ఇన్కే, వాళ్ళ యొక్క అంటే ఉన్కే పితాజీ చిరంజీవి హై. ఇన్కే కే వస్తుంది, ఎందుకంటే ఆయన పెద్ద ఆయన కదా. ఇన్కే అంటే వీళ్ళ యొక్క, ఉన్కే అంటే వాళ్ళ యొక్క, పితాజీ చిరంజీవి హై. ఓకే, ఉన్కే పితాజీ చిరంజీవి హై. ఓకే, నెక్స్ట్ అంజలి దేవి గారి యొక్క కొడుకు చిరంజీవి. అంజలి దేవి జీ కే పుత్ర బేటా చిరంజీవి జీ హై. అక్కడ కొడుక్కి మన రెస్పెక్ట్ కూడా నార్మల్ గా అలా కాకుండా నార్మల్ గా చిరంజీవి నార్మల్ చెప్తున్నాం అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం అంటే అంజలి దేవి జీ కా బేటా చిరంజీవి హై అలా చెప్పేచ్చు అనమాట. ఓకే, రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు మాత్రం అంజలి దేవి జీ కే బేటా చిరంజీవి జీ హై. ఓకే, అంజలి దేవి జీ కే బేటా చిరంజీవి జీ హై. ఓకే, నెక్స్ట్ పత్ని భార్య సురేఖ గారి యొక్క భర్త చిరంజీవి గారు. సురేఖ మామూలుగా నార్మల్ గా చెప్పండి, సురేఖకి అంటే రెస్పెక్టివ్. ఓకే, సురేఖకి పతిజీ చిరంజీవి జీ హై. అవును, సురేఖకే పతిజీ, సురేఖ యొక్క భర్త అలా చెప్తున్నాం. సురేఖ జీకే పతిజీ.
ఇక్కడ సురేఖ గారికి రెస్పెక్ట్ ఇస్తున్నాం, సురేఖ గారికి రెస్పెక్ట్ ఇస్తూ చెప్తున్నాం, రెస్పెక్ట్ చెప్పకపోయినా ఏదైనా కూడా అక్కడ చిరంజీవి గారి గురించి మనం ఏం చేస్తాం అంటే కే యూజ్ చేస్తాం, ఆయనకి రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఆయనకి రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి ఏమవుతుందంటే సురేఖా జీ కే పతి చిరంజీవి జీ హై. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, వీళ్ళ యొక్క తండ్రి చిరంజీవి. ఆల్రెడీ మనం ఇంతకుముందే చూసాం, యాక్చువల్గా ఇంతకుముందే చూసాం ఇది సేమ్. ఇన్కే, వెరీ గుడ్, ఇన్కే. ఓకే, ఇన్కే పితాజీ చిరంజీవి జీ హై. చిరంజీవి జీ హై, వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, వీళ్ళు బేటీ లేడీస్ కాబట్టి అదేమన్నా మారుతుందా? ఇద్దరు girls కాబట్టి. ఇక్కడ ఒకటే మేడం ఇక్కడ యాక్చువల్గా ఏంటి ఏమి లేదు. ఒక సింపుల్ లాజిక్ చూడండి. సింపుల్ లాజిక్ ఏంటి అంటే మనం తెలుగులో ఒక సెంటెన్స్ రాసినప్పుడు ఓకే, చిరంజీవి యొక్క అని చెప్తున్నాం కదా, చిరంజీవి యొక్క, నా యొక్క అని చెప్పినప్పుడు ఈ యొక్క తర్వాత ఈ బ్లాంక్లో ఏమొస్తుంది, యొక్క తర్వాత ఏమొస్తుంది అనేది మాత్రం కన్సిడర్ చేస్తాం. ఆ యొక్క ముందేముంది అనేది మనకు అనవసరం. ఈ యొక్క తర్వాత మనకి ఏమొస్తుంది, ఆ బ్లాంక్లో ఏమొస్తుందో వాళ్ళ జెండర్ని బేస్ చేసుకుని ఈ యొక్క అనేది మారుతుంది. కా రావాలా, కే రావాలా, కీ రావాలని డిసైడ్ అవుతుంది. అర్థమైందా మీకు? మీరు ఏమన్నారు, నా యొక్క కొడుకు అన్నారు, నా యొక్క కొడుకు, నా యొక్క కూతురు అన్నారు. ఇక్కడ నా యొక్క తర్వాత ఏమొచ్చింది, కొడుకు వచ్చింది. కాబట్టి యొక్క ప్లేస్లో ఏం రావాలి, హిందీలో కా రావాలి. మేరా బేటా అన్నారు. ఓకే, నా యొక్క కూతురు అన్నప్పుడు కూతురు స్త్రీలింగ్ కాబట్టి యొక్క ప్లేస్లో ఏం రావాలి, కీ రావాలి. ఓకే, నా యొక్క తండ్రి అన్నప్పుడు ఆ యొక్క ప్లేస్లో ఏం రావాలి, కే రావాలి. మేరే. ఓకే, మే ప్లస్ కే మేరే. అర్థమైందా మీకు? అంతే. తెలుగులో ఒకసారి సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. ఫ్రేమ్ చేసి అక్కడ ఎవరి గురించి మనం మాట్లాడుతున్నామో ఆ పర్సన్ అనమాట. యొక్క తర్వాత ఎవరు వస్తారో వాళ్ళని బేస్ చేసుకుని వస్తుంది అనమాట. అర్థమైందా మీకు? అంతే. చిరంజీవి యొక్క ఆ యొక్క తర్వాత ఎవరు వచ్చారో దాని